హరి ఓం గురుభ్యో నమః. ఆత్మీయులందరికీ కూడా నమస్కారం. ఇప్పుడు మనం 2024 సంవత్సరం జూలై నెల ఈ యొక్క నెలలో మీన రాశి వారికి 9 గ్రహాల యొక్క సంచరించేటటువంటి రాశి ఏ రాశి నుండి మరొక రాశికి ఏ తేదీ నుండి ఏ తేదీ వరకు సంచారం చేస్తుంటుంది. ఆ సంచారం చేస్తున్నటువంటి ఆ రాశిలో ఆ గ్రహము మీ రాశికు ఈ ఒక నెల పూర్తిగా ఎలాంటి ప్రతిఫలాలు ఇస్తుంది అనే దాని గురించి తెలుసుకోబోతున్నాం. ముఖ్యంగా మీరందరూ కూడా మా యొక్క ఛానల్ని చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు వీడియోస్ ఇష్టమైతే కనుక లైక్ చేయండి. మీ హితైషులకి బంధుమిత్రులకి షేర్ చేయండి అని కోరుతూ, ప్రతి ఒక్కరికి కూడా ఎన్నో సమస్యలు ఇబ్బందులు కలుగుతుంటాయి. కాబట్టి మీ యొక్క ఏదైనా సమస్యల గురించి జాతకం ద్వారా కానీ వాస్తు ద్వారా కానీ తెలుసుకోవాలంటే స్క్రీన్ పై నుండి అట్లాంటి ఫోన్ నంబర్కి 9449309881 ఈ ఒక్క నంబర్కి వాట్సాప్ ద్వారా మీరు డీటెయిల్స్ సెండ్ చేస్తే ప్రతి ఆదివారం తెల్లవారి 10 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు కూడా ఫోన్ ద్వారా డీటెయిల్స్ని చెప్పడం జరుగుతుంది. మీ యొక్క సమస్యలకి చాలా వరకు సైంటిఫిక్గా అంటే మీ యొక్క పరిహారాలని మీరే పరిహారం చేసుకునేట్లాంటి పరిష్కారాలు చెప్పడం జరుగుతుంది. సో కాబట్టి మీ యొక్క జాతకం ఏదైనా ఉంటే మీరు వాట్సాప్ చేయొచ్చు. లేదంటే మీ యొక్క జన్మ తేదీ, జన్మ సమయం, జన్మస్థలం వాటిని టైప్ చేసి పంపించండి. వాస్తు విచారం అయితే ఫోటోల ద్వారా లేదంటే వాస్తు ప్లాన్ని మీరు పీడిఎఫ్ కానీ ఫోటో తీసి కానీ పంపించడం ద్వారా మీరు ఒక ఆదివారం రోజు తెలుసుకోవచ్చు మీ యొక్క సమస్యల గురించి. ఇప్పుడు మనం మీన రాశి వారికి ఈ ఒక జూలై నెలలో ఎలా ఉంటుంది అని చెప్పి తెలుసుకుంటే, మీకు వైయక్తికంగా చాలా వరకు ఒత్తిడిలు ఉంటాయి, సమస్యలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి. అవన్నీ కూడా అంటే ఏదో ఒక తలబరువులాగా టెన్షన్స్, జవాబుదారీలన్నీ కూడా తీసుకునేట్లాంటి ప్రయత్నాలకి చాలా వరకు నిదానం, లేటు, స్లో అవుతూ ఉంటాయి. కాబట్టి శక్తిమాత దర్శనం చేయడం, పూజ చేయడం వల్ల ఇవన్నీ కూడా నివారణ అవుతాయి. ఇంకా డబ్బుల విచారంలో 12వ తేదీ వరకు చాలా వరకు మీరు ప్రయత్నాలన్నీ కూడా డబ్బులు వచ్చేటటువంటి అవకాశాలు, యోగాలు బాగుంటాయి. 12 తర్వాత మీ ప్రయత్న కాలాలన్నీ కూడా పెద్ద ఎత్తున ప్రయత్నాలు జరుగుతాయి. అంటే సమాజానికి, పబ్లిక్స్కి వెళ్ళిపోయేట్లాంటి ప్రయత్నాలు, బాతృస్థానాల్లో అన్నదమ్ముల వద్ద కూడా మీ ద్వారా వాళ్ళ ద్వారా మీకు ఇట్లా సపోర్ట్లు దొరకడం కానీ పెద్ద ఎత్తున జరుగుతాయి. పబ్లిక్లో మంచి రెస్పాన్స్ ఇచ్చేట్లాంటి సదవకాశం ఉంటుంది. ఇంకా మీ స్వస్థానానికి సంబంధించినట్లు కొంచెం పనులు, పాటలు, డబ్బులు ప్రయత్నాలు ఇవన్నీ కూడా సహజంగా జరుగుతాయి 6వ తేదీ వరకు. 6 తర్వాతన విద్యార్థులకైతే చాలా వరకు శ్రేష్టమైన అనుకూలతలు, విద్యాభ్యాసం చేసేట్లాంటి వాళ్ళకి లోన్స్ ప్రయత్నం చేయంటే లోన్స్ ద్వారా వాళ్ళకి ఫారిన్కి వెళ్ళేట్లాంటి ఎడ్యుకేషన్స్కి డబ్బులు రావడం, హైయర్ ఎడ్యుకేషన్స్కి డబ్బులు సపోర్ట్ అవ్వడం ఇవన్నీ కూడా జరుగుతాయి. అంతేకాకుండా బంధువులు కూడా కావాల్సినటువంటి ఎడ్యుకేషన్కి డబ్బు సపోర్ట్ చేయడం, ఫైనాన్షియల్ సపోర్ట్ దొరకడం ఇవన్నీ కూడా సహజంగా విద్యార్థులకి అయితే దొరుకుతాయి. ఇంకా 19 తర్వాతన మిత్రస్థానంలో విశేషంగా ఒక పనులు, పాటలు, వ్యవహారాలు, బిజినెస్ ఈ ఒక విచారాల్లో ఏదో ఒక కార్యక్రమానికి కొరకై ఒక వ్యవహారంని డెవలప్ చేసుకునేట్లాంటి సదవకాశం 19 తర్వాతన ఖచ్చితంగా అవకాశం వస్తుంది. మీరు ప్రయత్నించవచ్చు. ఈ ఒక యోగం మీకు చాలా వరకు హెల్ప్ అవుతుంది, సపోర్ట్ అవుతుంది అనమాట. ఇంకా దాంపత్య స్థానంలో కాస్త ఇబ్బందులు, టెన్షన్స్, ఒత్తిళ్ళు ఉంటాయి. పెళ్లి చేసుకునే విచారంకైతే ఎవరైతే ఉన్నారో పెళ్లి కాకుండా ఉండేటటువంటి వాళ్ళు మీన రాశి వారు, వాళ్ళకైతే సర్పదోషం ఉండడం వల్ల మీరు కాలసి పెళ్లి రావడం వల్ల, సర్పదోష పరిహారం చేసుకోవడం వల్ల మీకు ఖచ్చితంగా సంబంధాలు అనుకూలితలు అవుతాయి. మీరు ఇవన్నీ ఏమి చేసుకోకుండా కనుక ముందు వరిస్తే ఇబ్బందికరమైనటువంటి బంధుత్వం, సంబంధాలు రావడం, గొడవలు పడడం, దాంపత్యంలో ఇబ్బందులు పడడం ఇవన్నీ కూడా జరుగుతాయి. ముఖ్యంగా 19 వరకు అయితే చాలా వరకు మీకు మంచిదిగా ఆపర్చునిటీస్ వస్తాయి. 19 తర్వాత స్నేహితుల వల్ల మీకు ఈ ప్రపోజల్స్ రావడం జరుగుతుంది. ఆరోగ్య విచారం అయితే
కొంచెం ఈఎన్టీ రిలేటెడ్ సమస్యలు, శీత బాధలతో కూడిన సమస్యలు, బ్లడ్ రిలేటెడ్ ఇష్యూస్ రావడం 6వ తేదీ వరకు ముఖ్యంగా కనిపిస్తుంటాయి. అంటే జూన్ నుండినే ప్రారంభమైంటాయి. జూలై 6వ తేదీ వరకు కాస్త బ్లడ్ చెడిపోవడం, రక్త గుల్లలు రావడం, ఇట్లాంటివి బ్లడ్‌కి సంబంధించినట్లుగా అలర్జీ రిలేటెడ్ రావడం సహజంగా జరుగుతది. సో, 6వ తేదీ తర్వాత అవన్నీ కూడా శమనమైపోతాది. ఇబ్బందేముండదు. ఇక భాగ్యప్రాప్తి విచారం అయితే డబ్బులొచ్చేదే మహద్భాగ్యం. 12 వరకు మీరు ఎక్స్‌పెక్ట్ చేసినట్లాంటిగా, మీ పట్టుదలకు సాధించినట్లాంటివంటిగా మీకి డబ్బులొచ్చేట్లాంటివంటి భాగ్యం సహజంగా జరుగుతాది. 12 తర్వాత మీ ప్రయత్న కార్యానికి తగినట్లుగా భాగ్యాలొస్తాయి. మీరేమి ఎఫర్ట్ చేస్తారో, ఏమి సక్సెస్ రేట్, మీరెంత హై పొజిషన్ ప్రయత్నాలు సీరియస్‌గా చేస్తారో, ఆ విచారంలో మీకు విశేషంగా పట్టుదలకు తగినట్లుగా భాగ్యము కల్పితమవుతుంది. అనుకూలితులు అవుతాయి. సక్సెస్ రేట్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ప్రయత్నించండి. 12 తర్వాత కూడా మంచిగా ఉంది. ఈ నెలలో మీకు ఈ అదృష్టం అనేటటువంటి మహద్భాగ్యాలు బాగుంటాయి. సో, ఇంకా వృత్తి స్థానంలో అయితే కొంచెం బోల్డ్‌గా ప్రయత్నిస్తా ఉంటారు. పెద్ద స్థానాలను పొందేట్లాంటివంటి ప్రయత్నాలతో మీ యొక్క ప్రయత్నాలు సహజంగా జరుగుతుంటాయి. ఆ ఒక స్థానాన్ని పొందేట్లాంటివంటి యోగం మీకు ఖచ్చితంగా ఉంటుంది. ఇక ఆదాయం విచారాలైతే ఇంక మీరు కష్టపడి శ్రమ, ప్రయత్నంతో హానెస్ట్‌గా, నియత్తుగా ఏది పొందాలి ఆదాయాలు అని అనుకుంటారో అలాంటి ఆదాయాలు పొందేట్లాంటివంటి ఎక్స్‌పెక్టేషన్స్ వస్తాయి. దానికి తగినట్లుగా ఖర్చులు కూడా సహజంగా వస్తాయి. 19 తర్వాత కొన్ని వ్యవహారాల కోసం, భూమి ప్రయత్నాల కోసం, పంటల ప్రయత్నాల కోసం, బిజినెస్ ప్రయత్నాల కోసం కాస్త అందరూ కూడా ఖర్చులు పెట్టేది, ఇన్వెస్ట్‌మెంట్ చేసేట్లాంటివంటి ప్రయోగాలు జరుగుతాయి. ఆ విచారంలో కూడా మంచి అనుకూలతలు జరుగుతాయి. కాబట్టి మీకు ముఖ్యంగా సర్పదోషం అనేది ఒక 6, 7 నెలలుగా నడుస్తా ఉంది. ఇంకా ఒక సంవత్సరం పాటు ఉండాది కాబట్టి మీరు కాళహస్తికి వెళ్లి రాహుకేతు శాంతి చేసుకొని రండి. మీ సమస్యలన్నీ కూడా పూర్తవుతాయి. ఇబ్బందులన్నీ కూడా నివారణ అవుతాయి. మీకందరికీ కూడా భగవంతుడు మంచి చేయాలని కోరుతూ, మీకందరికీ కూడా శుభం కోరుతూ నమస్కారం.